మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండం 17వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. తర్వాత ఇజ్రాయేలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదిములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఒకవైపున వారి ప్రయాణం యెహోవా మాట చొప్పునే జరుగుతుంది. ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి లక్షల మంది ప్రజలకు నాయకుడిగా, ఓ ప్రవక్తగా మోషే, అహరోనులు ముందు నడుస్తున్నారు. అయితే యెహోవా వారికి ఇచ్చినటువంటి ఒక రూట్ మ్యాప్, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎంతవరకు నడవాలో, ఎక్కడ స్టే చేయాలో, తిరిగి ప్రయాణం ఎలా ప్రారంభించాలో ఆయన వారితోనే ఉన్నాడు. ఓ తండ్రి పిల్లల్ని రొమ్మున మోసినట్టుగా మోస్తూ ఉన్నాడు. ప్రజలు శోధించినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు అదిగో యెహోవా మహిమ కనబడుతూనే ఉంది. ఒకవైపున శత్రువు సమీపించకుండా, రాత్రి జాముల్లో వారికి ఇబ్బంది కలగకుండా అగ్నిస్తంభమై, మేఘస్తంభమై వారితో కూడా నడుస్తూనే ఉన్నాడు. అయినా ఈ ప్రజలు పదే పదే తిరగబడుతూనే ఉన్నారు. ఆహారం కొరకు ఒక దినాన, త్రాగేందుకు నీళ్లు లేవని మరొక దినాన ఇలా సనుగుతూనే ఉన్నారు. నేనంటున్నాను, వారిలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, వారి కుటుంబాలు ఉన్నాయి. అయితే మరి ప్రజలందరూ సనిగినట్టుగా ఎక్కడైనా మోసే సనిగినట్టు మనకు కనబడుతుందా? మోషే కూడా వారితో పాటే ఆ ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు కదా. యెహోషువ, కాలేబులు కూడా వారితో పాటు ఇబ్బందులు వెళ్తున్నారు కదా. దేవుని వాగ్దానం వారి చేతిలో ఉంది కనుక, ఆ వాగ్దానమే వారి గురి, లక్ష్యం కనుక అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈ చులకని శ్రమ అన్నాడే, అంటే టెంపరల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, కంటికి కనిపించేవి ఏదైతే ఉన్నాయో, మనల్ని వేధిస్తూ ఉన్నాయి, ఇవి తాత్కాలికమైనవి కనుక రాబోతున్నటువంటి ఆ వాగ్దానము, ఆ స్వాస్థ్యము, ఆ మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కాదు, ఇవి లెక్కించవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎవరిని ఆయన దేవుడు శోధించేవాడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఒకవేళ ఏదైనా శోధన అనుమతించబడింది అంటే అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు కదా. మీరు గమనించండి, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సేవలో ఎదురవుతున్న ఈ సమస్యల మధ్యలో ప్రజలు ఆర్గ్యూ చేస్తుంటారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు బైబిల్ మీద కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం ఏంటంటే ఇలాంటిది మంచిది, అనేక సందర్భాల్లో అనేక వాదనలు జరిగాయి, అందులోంచి చాలా మంచి అవుట్కమ్ బయటకు వచ్చింది. అయితే అది ఆధారం చేసుకొని వ్యర్థమైన వివాదాల్లో మునిగిపోతున్నారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ లోకానికి లాభము కంటే నష్టమే ఎక్కువ తెచ్చేట్టుగా కనబడుతోంది. మన జీవితాల్లో ఈ రెండు పదాలు తొలగిపోవాలి. ఒకటి వాదన, రెండవది శోధన. శోధన అంటే ఆ అపవాది ద్వారా, మనుషుల ద్వారా మన మీదకి వచ్చే శోధన కాదండి. మనము దేవుణ్ణి శోధించటం, దైవ సేవకులతో వాదించటం, ఇదిగో దేవుని శోధించటం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరికగా మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చాలా విపులంగా కొన్ని విషయాలు రాశాడు. ఈ అనుభవం గురించే 1-2 విషయాలు నేను చెబుతాను. ఉదాహరణకు 7వ వచనం మనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకూడి. కనీసం త్రాగేదానికి నీళ్లు లేవు, ఇది మినిమం నీడ్. అయ్యో, ఎంత సమస్యల్లో, బాధలో ఉన్నారో మన పితరులని మనం అనుకుంటున్నాం కదా. కనీసం త్రాగేందుకు మాకు నీరు కావాలని మోషేను అడగడం కూడా తప్పేముంది అనుకుంటున్నాం కదా. కానీ వారి స్వభావం ఎలా ఉందంట, తినేదానికి, త్రాగేదానికి, ఆడేదానికి లేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తను ఒక దేశానికి, ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, అంటే ప్రయాణంలో ఉన్నాడు, చేతికర్ర పట్టుకొని వెళ్తున్నాడు. ప్రయాణికుడు ఎలా ఉండాలి? ఒకవేళ మీరు టూర్కి వెళ్తారనుకుందాం, ఏదో ఒక వెకేషన్కి వెళ్తారనుకుందాం, ఒక 1 వీక్, ఆ ప్రయాణంలో మీరు ఎలా ఉండాలి? మీరు
అక్కడ మనకు పర్మనెంట్ ప్లేస్ కాదు కదా, ఒక విజిటర్స్ లాగా ఉన్నాం, లేదా పరదేశుల్లాగా ఉన్నాం. బహు జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళవలసిన గమ్యస్థానం మీద గురి కలిగి ఉండాలి. తిరిగి అక్కడికి మనం చేరాలి. నడిపించే నాయకుల్లో మోషే, అహరోను కానీ, యెహోషువ, కాలేబు ఇలాంటి మనుషుల్లో ఎప్పుడు వాగ్దానాన్ని చూస్తామా, వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుంటామన్న ఆలోచన ఉంది. ఈ ప్రజలు ఏనాటికి ఆనాడు తినేదానికి ఉందా, తాగేదానికి ఉందా, లేకపోతే సనగడం, కలిగితే తాగి తిని చిందులేయటం. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. ప్రజలు ఈ ప్రయాణంలో సిత్తిములు దిగినప్పుడు మోయాబు రాండ్రతో ప్రజలు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారట. ఆ స్త్రీలు తమ దేవతలకు ఆ బలులు అర్పించడానికి ఈ ప్రజల్ని పిలువగా వీరు వెళ్ళి ఆ భోజనాల్లో పాల్గొని ఆ దేవతలకు నమస్కారం చేస్తున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే బయల్పెయోరుతో కలుసుకున్నారో యెహోవా కోపం వారి మీద రగిలింది కదా. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 106వ కీర్తనలో 29వ వచనంలో, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. అంటే వీరి మనస్తత్వం ఎలాగుందంటే, ఐగిప్తు నుండి నువ్వు బయటికి తీసుకొచ్చావు, మాకు వాగ్దానం ఇచ్చావు, ఇక మార్గ మధ్యంలో మాకు రెడ్ కార్పెట్ ఉండాలి, లేదా గ్రీన్ కార్పెట్ ఉండాలి, అన్ని సవ్యంగా జరిగిపోవాలి, సుఖమైన ప్రయాణం కలగాలి, ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. ఎవరు యుద్ధం చేసినా, సముద్రాలు అడ్డుగా వచ్చినా, ఆహారం దొరకకపోయినా, అరణ్య మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినా వెంటనే మోషే మీద సనగటం, మోషేను రాళ్ళతో కొట్టి చంపే ప్రయత్నం చేయటం, లేదా మాకు ఐగిప్తే బాగుంది, మేము ఐగిప్తుకి వెళ్ళడం, వెనక్కి వెళ్తామనటం. ఇదేదో దేవుడు తన కోసం నడిపిస్తున్నది ప్రజల్ని. ఐగిప్తులో దురవస్థ చూసి మీరు వారి మొర ఆలకించి కదా దిగొచ్చాడు. దేవుని ప్రజలు కూడా, సేవకులు కూడా చాలా సందర్భాలు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నువ్వు పిలిచావు కదా ప్రభువా, నీ సేవ చేస్తున్నాను కదా ప్రభువా, ఏది చిన్న ఇబ్బంది కలిగినా ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు. పేతురు భక్తుడు మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ కలుగుతున్న శోధన దేనికి కారణమవుతుంది, దేనికి హేతువుగా మారుతుంది? క్రీస్తు ప్రత్యక్షతలో నీకు మెప్పు, ఘనత, మహిమ. వీరు సనగకపోయినా, గొనగకపోయినా, వీరి ప్రయాణంలో వీరికి ఆహారం అవసరమని, తాగేందుకు నీరు అవసరమని ఆయనకు తెలుసు. ఆయనే అద్భుతాలు చేసి ఆయన మాట చొప్పున ప్రయాణం చేస్తున్నారు కనుక తృప్తిపరుస్తాడు. కానీ దేవుడు చేసేలోపే ఈ సనుగు గొనుగు. ఇక యథావిధిగా మోషే దేవుడికి మొరపెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నదిని కొట్టినటువంటి ఆ కర్రను చేత పట్టుకొని పో, హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, ఈ బండను కొట్టగా వచ్చినటువంటి ప్రవాహం, ఆ నీళ్లు పితరులు తాగారు. కానీ పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఆ బండను వెంబడించారు, ఆత్మ సంబంధమైన ఆ పానీయాన్ని వాళ్ళు త్రాగారు, ఆ బండ క్రీస్తు అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ స్పిరిచువల్ డ్రింక్ ఫ్రమ్ రాక్ ఆఫ్ క్రైస్ట్. ఆయన మాట ప్రకారము, ఆయన వాగ్దానం చేత పట్టుకొని ఆయన పరిచర్యలో ఆయన వెంబడిస్తూ ముందుకు సాగుతున్న వారి యొక్క దాహము తీర్చేందుకు వారి వెంటబడుతున్నటువంటి ఆ జలాన్ని అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఈ ప్రవాహాన్ని మనం చూస్తాం. పేతురు మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అపోస్తుల కార్యం 2:38లో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏ స్పిరిచువల్ డ్రింక్ ఫ్రమ్ హెవెన్. ఆశకున్న వాడిని తృప్తిపరిచేందుకు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించేందుకు, ఆత్మతో అభిషేకించేందుకు, కనాను చేరటానికి వారిని ఆ ప్రవాహము దాహం తీర్చి వారిని వెంబడించినట్టుగానే ఈ పరలోకం అనేటువంటి ఆ మహిమను పొందేంత వరకు ఇదిగో ఈ ప్రవాహము మన కొరకు సిద్ధపరచబడి ఉంది. నా ప్రియ సహోదరులారా, ప్రభువును అంగీకరించి ఆయనను వెంబడించేటువంటి ఆ ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యల మధ్యలో వాదన పెట్టవద్దు, లేదా ఆ సమస్యలకు పరిష్కారం కాస్త ఆలస్యమైతే దేవుని శోధింపనవద్దు.
ఇదే అధ్యాయంలో అమాలేకులతో యుద్ధం చేసి గెలిచిన తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పేరు పెడుతున్నాడు. బరువెక్కిన నీ చేతులకు మంచి సహకారులను దేవుడు లేవనెత్తును గాక. యెహోవా నిస్సి అని ఈ దేవుడు ఎదురవుతున్న ప్రతి యుద్ధములో నీకు జయం అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.